హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పల్లె పిలుస్తుంది. 10 సంవత్సరాల నా నిరీక్షణ అయితే ఫలించింది. 10 ఏళ్ల నుంచి 14 ఏళ్ళు వయసు అనుకుంటా ఈ మామిడి చెట్టుకి. మా నాన్నగారు నా చిన్న వయసులో ఉన్నప్పుడు, నేను కాలేజ్ రోజుల్లో ఉండగా సీడు మామిడి పండ్లు తింటాం కదా, దాని గింజ ఒకటి చిన్న కుండీలో కూర్చోబెట్టి అది పెద్దదైతే తీసుకెళ్ళి కింద నేలలో వేశారనమాట. సుమారు 14 ఏళ్ళ వయసు ఉంటుంది అనుకుంటున్నాను నేను. 14 ఏళ్ళ నుంచి కాయ, పూత, పిందె ఏమీ లేకుండా అట్లాగే పడుందనమాట. ఈ మధ్యనే నేను ఒక వీడియో చేశాను, ఇది ఇలా ఎందుకు అయిపోయిందో తెలియదు, ఏం చేయాలో చెప్పండి అని. కొన్ని రోజుల వ్యవధిలోనే ఈరోజు నాకైతే గుడ్ న్యూస్ వచ్చింది మా ఇంటి నుంచి. మా అమ్మ కాల్ చేసి మామిడి చెట్టు పూత వేసింది, ఇప్పుడే చూశానంటే నా ఆనందానికి అవధులు. యాక్చువల్గా ఈ చెట్టుని నేను పైన టాప్ కొమ్మలన్నీ నరికేసి పక్కనే ఉన్న మామిడి తోటలోకి వెళ్ళి రకరకాల వెరైటీలు ఉన్నాయి అక్కడ. బంగనపల్లి రసాలు, ఇలా కొబ్బరి మామిడి, అంటు మామిడి, రుమానియా, ఇలాంటి చాలా వెరైటీలు ఉన్నాయన్నమాట. వాటి కొమ్మలను వాళ్ళని అడిగి తీసుకొచ్చి దీనికి టాప్లో గ్రాఫ్ చేద్దాం అనుకున్నాను. ఈ లోపలే యాక్చువల్గా నేను అనుకున్నాను, ఒక వారం అయిందనమాట. జనవరి 16 ఇంటి నుంచి తిరిగి వచ్చేటప్పుడు చెన్నైకి అనుకుంటా వచ్చానమాట. దీన్ని ఎలాగోకలా వేరే చెట్లతో గ్రాఫ్టింగ్ చేసైనా కాయలు కాపించాలి అనుకొని వచ్చానమాట. వస్తూ వీడియో తీసుకొని వచ్చాను. అయితే నేను ఊహించిన విధంగా ఇది నేను చెట్టు దగ్గర నిలబడి మాట్లాడాను అనమాట. ఆ వాయిస్ విన్నదో ఏమో నాకైతే ఆశ్చర్యం అనిపించింది. అంతేకాకుండా ఎవరో చెప్పారు, కత్తితో నా 2 ఘాట్లు పెడితే కాయలు కాస్తుందని. కత్తి ఘాట్లు పెడితే కాయ కాస్తుందని చెప్పారు. 1 సంవత్సరం క్రితం ఆ పని కూడా చేశాను, కానీ కాయలు కాయలేదు. ఇలాగే ఒక 5 ఏళ్ల క్రితం మా ఇంట్లో ఉన్న ఉసిరి చెట్టు కాయ కాకపోతే మా నాన్న కత్తితో 2 ఘాట్లు పెడితే నెక్స్ట్ ఇయర్ 2 యూరియా బస్తాల కాయలు కాసింది. అలాగే అనుకుని నేను అది కూడా చేశాను, కానీ కాయలు కాయలేదు. ఊరి నుంచి వస్తే ఒక వీడియో తీసుకొచ్చాను చూడండి. ఆ వీడియోలో నేను ఈ ప్లాంట్ని ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఆ ప్లాంట్ని తిట్టుకుంటూ వచ్చిన వీడియో అది మీరు చూడండి. ఇప్పుడు మా ఇంట్లో ఉన్న మామిడి చెట్టు ఇది. సుమారు 10 సంవత్సరాల నుంచి కాయ, పూత లేకుండా ఎట్టేబడి ఉంది. దీన్ని ఏం చేయాలో మీకు తెలిస్తే చెప్పండి. ఇంత పెద్ద చెట్టు చూడండి, ఎంత పెద్ద చెట్టు అయిందో. ఇవైతే నేను సీడ్ డ్రోన్ ద్వారా పెంచాను అనమాట, బంగినపల్లి చెట్లు. ఈ 2 కూడా ఇట్లా నీడ కింద ఉండిపోయాయి. ఇవి కూడా కాయలు కాయట్లేదు అనమాట. ఇది పెద్ద చెట్టు అయిపోయింది, కానీ కాయలు అయితే కాయట్లా. ఎంత పెద్ద చెట్టు అయిందో చూడండి, మామిడి చెట్టు ఇది. మొదలైతే ఇట్లా ఉంది. నేను ఇక్కడ ఒక కొమ్మ ఉంటే దానికి మియాజాకి ప్లాంట్ని, ఇన్ఫెక్ట్ అయిన ప్లాంట్ని గ్రాఫ్ట్ చేశాను అనమాట.